దేవుని మాటలు అందుకనే చెప్పబడుతున్నాయి. ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు. ఇద్దరు తిరుగుట్రాయి కలిపి తిప్పుతూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు ఒక మంచం మీదే ఉంటారు. కానీ ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అమ్మ నాన్న కదా, మరి తల్లి కుమార్తె ఇద్దరం కలిసి మంచం మీద ఉన్నాం కదా, అమ్మతో పాటు నన్ను తీసుకెళ్ళంటే తీసుకెళ్ళబడదంట. ఎవరి రక్షణ వారే పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, అందువలన నువ్వు ప్రార్థనలో ప్రేయర్ రిక్వెస్ట్ నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, మంచిది. వాటన్నిటికన్నా ముందు నీ కుమారుడు నీ కుమార్తె రక్షింపబడ్డారా, నీటి బాప్తిస అనుభవం వారు కలిగి ఉన్నారా, మరి ఆ యొక్క లోతైన మారు మనసు కలిగిన అనుభవం కలిగి ఉన్నారా, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నారా, విశ్వాసం అంటే వారు ఏంటో ఎరిగి ఉన్నారా, వారు రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, ఉపవాసముల ఎందును, విజ్ఞాపన ఎందును, సంపూర్ణ రాత్రి ప్రార్థనల ఎందును, మరి నీ పిల్లలు కూడా అటువంటి అనుభవాల్లోనికి నువ్వు నడిపించగలుగుతున్నావా? దైవ కార్యాల కొరకు వారు ప్రత్యేకించబడ్డారా? దేవుని కార్యాలకి లోక కార్యాలకు ఉన్నటువంటి దూరం ఏంటో, వ్యత్యాసం ఏంటో గ్రహించుకొని వారు దేవుని నీతిలో నడవటానికి వారు జ్ఞానము కలిగినటువంటి వారుగానే నీ పిల్లలు ఉన్నారా? ఇవన్నీ లేకపోతే ఒక్క బాప్టిజం తీసుకుంటే సరిపోదు, ఒక్క ఆదివారం చర్చికి వెళ్తే సరిపోదు. దేవునితో నడిచే అనుభవం. హానోకు దేవునితో నడిచును, అతడు కొనిపోబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.